నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ సైంటిఫిక్ వాస్తు అండ్ జ్యోతిష్య కన్సల్టెంట్ బ్రహ్మశ్రీ డాక్టర్ వి చంద్రశేఖర్ శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. సరే, ఇప్పుడు కుంభరాశి వారి గురించి మాట్లాడుకుందాం. కుంభరాశి వారి గుణాలు ఎలా ఉంటాయి, వీరి బలాలు బలహీనతలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళు ముఖ్యంగా ఏ ప్రొఫెషన్ ఎంచుకోవాలి, ఏ ప్రొఫెషన్ ఎంచుకుంటే బాగా సక్సెస్ వస్తుంది, అంటే ఇప్పుడు వాళ్ళు చేసే ప్రొఫెషన్లో కూడా సక్సెస్ రావాలి అంటే ఏదైనా రెమెడీ తెలియజేయండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. సాధారణంగా కుంభరాశి అంటే దీన్ని కూడా శని అధిపతి. ఓకే, శని అధిపతి, వాయుతత్వము వీళ్ళది. ఇంకోటి ఏంటంటే ఇది వీళ్ళ స్వభావరీత్యా ఎలాంటి వాళ్ళు అంటే, ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళు స్వతంత్ర ఆలోచనతో ఉంటారు. వాళ్ళ ఆలోచనే నెగ్గాలి అన్నట్టు. అంతే, స్వతంత్ర ఆలోచన అంటే ఓన్ నాలెడ్జ్తోనే ఏదైనా చేసుకుంటారు, వాళ్ళు ఆలోచిస్తారు. వేరే వాళ్ళ ఆలోచనల మీద వీళ్ళు, వేరే వాళ్ళ అభిప్రాయాల మీద, వేరే ఐడియాలజీ మీద వీళ్ళు అంత ఇష్టపడరు అనమాట, డిపెండ్ అవ్వరు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి సామాజిక దృక్పథం అంటే సార్, అంటే సామాజికంగా వీళ్ళకి ఒక మంచి పట్టు ఉంటుంది. ఓకే, అంటే సామాజికంగా అంటే సోషల్ యాక్టివిటీస్లో వీళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. ఓకే ఓకే, ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉంటారు. తర్వాత వీళ్ళ యొక్క గుణం ఏంటి ముఖ్యంగా అంటే కొత్త ఆలోచనలు, తర్వాత పరిశోధన, సమాజ సేవ చేయాలనేటువంటి స్వభావం వీళ్ళలో ఉంటుంది. కొత్త ఆలోచనలు అంటే క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది వీళ్ళ దగ్గర. నూతనంగా కొత్త కొత్త ఆలోచించి కొత్త ఏదో ఒక తయారు చేయాలి, సమాజానికి ఇవ్వాలి దీన్ని మనం అనేటువంటి పరిశోధనలో ఉంటారు ఎక్కువగా. పరిశోధనాత్మకమైనటువంటి వ్యక్తులు. ఇంకా వీళ్ళు ఏంటంటే లోపము, వీళ్ళ స్వభావరీత్యా వీళ్ళ లోపం ఏంటంటే వీళ్ళు చాలా చాలా మొండితనం ఎక్కువ. ఇంకా వీళ్ళు ఎవరికి వినరు. ఓకే, ఏమంటారు, అది ఒక సామెత ఉంది కదా, అలాగే వీళ్ళు మొండి అంటే మొండి అంతే, జగమొండి. ఇలాంటి వాళ్ళు వీళ్ళకి లోపం అనమాట వీళ్ళది. తొందరగా భాగోద్వేషాలకు లోనవ్వడము, భాగోద్వేషాలకు దూరంగా ఉండడం, ముఖ్యంగా లోనవ్వడం కాదు, భాగోద్వేషాలకు దూరంగా ఉంటారు. అంటే ఎక్కువ ఏమంటారు దాన్ని, ఎక్కువ ఆందోళనకు గురిగారు ఉంటారు. ఇమ్మీడియట్ కూల్గా డీల్ చేస్తారు. ఎందుకంటే సొంత ఆలోచనలు ఎక్కువ ఉంటాయి కదా, సొంత ఆలోచనలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళు వాళ్ళు ఆలోచించి కూల్గా నిదానంగా స్టెప్ తీసుకుంటారు. పప్పుల కాలేరు అన్న ఎవరో చెప్పిరని తొందరపడి చేయడము, సరైన నిర్ణయాలు తీసుకోవడము, పిచ్చి పనులు అనేది ఉండదు వీళ్ళతో. అంటే కుంభరాశి వాళ్ళు ఏది చేసినా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకునే వాళ్ళు ఈ కుంభరాశి వాళ్ళు. అట్లని చెప్పి వీళ్ళ ప్రతి నిర్ణయం కూడా, వీళ్ళ ఆలోచన కూడా సక్సెస్ఫుల్ అవుతారని కూడా గ్యారంటీ లేదు. వాళ్ళ జన్మజాతకాన్ని బట్టి, వాళ్ళ గోచారాన్ని బట్టి, గ్రహాలు మారేదాన్ని బట్టి అయితే ఉంటుంది కదా, మా ఆలోచన ప్రకారం చేస్తాం అంటే వాళ్ళకు, అంటే ఎక్కువగా వాళ్ళకు ఉండేటటువంటి స్వభావం ఇది అంతే. ఓకే, స్వభావం ఉన్నంత మాత్రాన ఎప్పటికీ ఆ గ్రహం ఎప్పుడు వీళ్ళని సపోర్ట్ చేయదు. అంటే వాళ్ళకి లైఫ్ టైం అదే గ్రహం సపోర్ట్ చేయదు కదా, అదే సపోర్ట్ చేస్తే మరి మిగతా గ్రహాల పరిస్థితి ఏంటి? అంతేలేండి. కాబట్టి మిగతా గ్రహాలు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళ ఆ గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, గోచారంలో జరుగుతున్నటువంటి సంచారాన్ని బట్టి మళ్ళీ వాళ్ళకి ఆ గ్రహం యొక్క ప్రభావం కాకుండా ఇతర గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి ఇవే కాకుండా కొన్నిసార్లు వాళ్ళు ఆలోచనలు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వేరే ఆలోచనలు కూడా పాటించాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు ఒక బాస్ ఉన్నాడు, నీ కుంభరాశి, నువ్వు బాస్ చెప్పినట్టు వింటావా లేకపోతే నీ ఆలోచన ప్రకారం చేస్తావు? అక్కడ బాస్ చెప్పినట్టు వినాలి కదా. మరి అట్లాంటప్పుడు నాది కుంభరాశి కదా సార్, నేను నా ఆలోచన ప్రకారం నేను చేస్తాను అంటే అప్పుడుగా. ఇప్పుడు నాది కుంభరాశి అన్నప్పుడు కుంభరాశి లక్షణాలు అని తెలిసినాయి అనుకో, స్వతంత్ర ఆలోచన నాది. అంటే ఒక దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడు స్వతంత్ర ఆలోచన ఇదేం పని చేస్తుంది? అంతేలేండి. కుంభరాశి వాళ్ళు వేరే వాళ్ళతో ఉద్యోగం చేద్దాం నియమం లేదు కదా, నువ్వు ఓన్గా బిజినెస్ చేస్తే సొంత ఆలోచనతో చేస్తావు. కానీ కుంభరాశి వాళ్ళు ఎక్కడ పని చేసినా మళ్ళీ వేరే వాళ్ళ ఆలోచన ప్రకారంగా, వేరే వాళ్ళ యొక్క విధి విధానం ప్రకారంగా, వాళ్ళ షెడ్యూల్ ప్రకారంగా నువ్వు పనిచేయాల్సి వస్తుంది. ఆ పనిచేసే దాంట్లో కూడా క్రియేటివిటీ ఉంది కాబట్టి, లోపల స్వతంత్ర ఆలోచనలు ఉన్నాయి కాబట్టి, సార్ నా పనిలో నేను ఇది చేస్తానని చెప్పి చేయడం గొప్ప విషయం. అప్పుడు వాళ్ళకి కొంచెం ఎక్కువ గుడ్ పాయింట్స్ ఎక్కువ అవుతాయి అన్నమాట. అంటే పాయింట్స్ ఎక్కువ పెంచుతారు వాళ్ళకి, శాలరీ పెరగడం. ఎందుకంటే మావాడు మంచి ఆలోచనలు ఇస్తున్నాడు నాకు, తన వృత్తి లోపల, తను చేసేటటువంటి డిపార్ట్మెంట్ లోపల సక్సెస్ఫుల్గా దాన్ని రన్ చేస్తున్నాడు కాబట్టి శాలరీ పెంచాలి, లేకపోతే ఇంకో ఏదో సపోర్ట్ చేయాలి అని వాళ్ళు బాస్ మిమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తారు ఈ కుంభరాశి వాళ్ళకి. అలా స్వతంత్ర ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా ఆ స్వతంత్ర ఆలోచనలు కూడా నీకుగా ఒక బాస్ దగ్గర పనిచేసేటప్పుడు నీకుగా చేయొద్దు, నీ బాసు చెప్పి చేయాలి.
అప్పుడు నీకు సక్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు మామూలుగా నీలం స్టోన్ పెట్టుకోవాలని చెప్పేసి చెప్తారు కుంభరాశి వాళ్ళకి. అంటే నీలం స్టోన్ శన్యాధిపతి కాబట్టి నీలం స్టోన్ అని చెప్తారు, కానీ ఆ ఎప్పుడు లైఫ్ టైం నీలం స్టోన్ పెట్టుకున్నారనుకోండి మీరు, మీ జీవితంలో మీరు అయిపోయినట్లనే. ఓకే, మళ్ళీ ఏ స్టోన్ పెట్టుకుంటే బెటర్ అంటారు? ఎలా సజెస్ట్ చేస్తారు? అదే నేను ప్రతి రాశి వాళ్ళకి నేను చెప్తుంది ఏంటంటే, గోచార రీత్యా ఏ గ్రహం మీకు నెగిటివ్ ఉందో దాన్ని బట్టి ఆ గ్రహాలు ఏమి మారినాయో సంవత్సరానికి ఒకసారి గ్రహాలు మారిపోతాయి. అవును సార్. ఎవ్రీ ఇయర్ మనము పంచాంగం ప్రకారం ఏం చేస్తారంటే, ప్రతి సంవత్సరము దేశం యొక్క పరిస్థితులు, మనుషుల యొక్క రాసుల యొక్క పరిస్థితులు చెప్తుంటారు పంచాంగ శ్రవణంలో. మనం ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేస్తాం కదా, ఉగాది రోజు పచ్చడి దాగి, 7 రుచులు పచ్చడి దాగి, దాని తర్వాత గణపతి పూజ అవన్నీ చేసి స్వామివారి ముందు పంచాంగం పెట్టి దానికి పూజించి, అది పురోహితుల వారు తీసుకొని అందరు కూర్చొని సభలు సమావేశాలలో వెళ్ళి పంచాంగ శ్రవణం స్పెషల్ ప్రోగ్రామ్ పెడతారు అది ఉగాదికి. ఆ పంచాంగ శ్రవణంలో ఏముంటుందంటే ఆ సంవత్సరానికి మాత్రమే చెప్తారు ఫలితాలు. అవును, మొత్తం అన్ని సంవత్సరాలకి ఏం చెప్పరు. అవును. ఎందుకు అంటే ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి రాజ్యపూజ్యం ఇంత, అవమానం ఇంత, ఆదాయం ఇంత, వ్యయం ఇంత, ఖర్చు ఇంత అని చెప్తూ ఉంటారు కదా. అట్లా అని చెప్పేసి ఆ రాశి వాళ్ళకి అవి మొత్తం వర్తిస్తాయి అంటే అక్కడక్కడ కొద్దిగా వర్తిస్తాయి, టోటల్గా వర్తించదు. మళ్ళీ జన్మజాతకం కూడా ఉంటుంది కదా, జన్మజాతకం యొక్క ఎఫెక్ట్ కూడా ఉంటుంది కదా. కాబట్టి అక్కడ ఖర్చు, వ్యయము, ఆ రాజ్యపూజ్యం, అవమానాలు అన్నీ చెప్పినప్పటికీ కూడా మన నిత్య జీవితంలో ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక రాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకు ఆదాయం ఈసారి చాలా ఎక్కువ ఉంది, ఒక 100% ఉంది అని అన్నాను అనుకోండి, ఆ మేషరాశి వాళ్ళు ఏం పని చేయకుండా ఆదాయం వస్తుందా? లేదు, పని చేస్తేనే ఆదాయం పనిచేసి వస్తుంది. అందుకని పూర్తిగా జ్యోతిష్య ఫలితాలపైన ఎవరు ఆధారపడి ఉండకూడదు. అంటే నీవు చేసేటటువంటి పని సక్రమంగా చేసుకుంటూ ఆ రాశి ఫలితాన్ని ఫాలో అవ్వాలి, అది నీకు సపోర్ట్ చేస్తుంది తప్ప ఇంకా నేను శాస్త్రి గారు ఒక రింగ్ ఇచ్చారు ఇంకా నాకు మొత్తం అద్భుతాలు జరుగుతాయి అని అనుకోవడం కూడా పొరపాటే. ఓకే సార్. ఎందుకంటే అది సపోర్ట్ చేయడానికి నువ్వు చేస్తున్నటువంటి పనులలో, కార్యాల్లో నీకు ఏవేవి అబ్స్ట్రక్షన్స్ వస్తున్నాయో, ఏవేవి డిస్టర్బెన్స్లు వస్తున్నాయో వాటికి డిస్టర్బెన్స్కు కాకుండా సపోర్ట్ చేయడానికి మీకు దోహదపడుతుంది. ఇప్పుడు ఒక పని గురించి ఏదో ఒక గవర్నమెంట్ ఆఫీస్లో పని అవ్వాలి, నువ్వు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తిరిగిన పని అవ్వట్లేదు. అవ్వనప్పుడు నీకు ఏ గ్రహ దోషం ఉందో అది పెట్టుకొని వెళ్తే నీకు ఆరా పవర్ పెరుగుతుంది, వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. నీ ఆరా వాళ్ళకి జస్ట్ నేను ఇక్కడ కూర్చొని ఆఫీసర్తో అలా మాట్లాడుతున్న ఒక 1 మీటర్ దూరంలో అంటే నీకున్నది మీటర్ 0 ఆరా ఉంటే నీకేం పనులవ్వవు. ఓకే, ఆరా పెంచుకోవడానికి తత్కాల గ్రహస్థితిని, గోచారాన్ని చూసి స్టోన్స్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఫుల్గా ఆరా పెరుగుతుంది. ఆరా మనిషికి ఎప్పుడైతే పెరుగుతుందో ఆ స్టోన్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఉన్నటువంటి డిస్టర్బెన్స్ అన్నీ కూడా పోతాయి. ఆ పోయినప్పుడు వాళ్ళకు ప్రతి దాంట్లో పాజిటివ్నెస్ వస్తుంది, చేసే పనులలో కానీ లేకపోతే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ప్రతి విషయంలో మనకు సపోర్ట్గా ఉంటుంది అనమాట. అది పెట్టుకొని చేయడం వల్ల ఆ గ్రహ దోషానికి సంబంధించినటువంటి స్టోన్ పెట్టుకొని చేయడం వల్ల సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ. చూసారు కదా, మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నా లేదా హైదరాబాద్లో ఉన్నా సార్ని కలవాలి, మీకున్న ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి లేదా సార్ ద్వారా సాల్వ్ చేసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.